తనయులా అన్ని రీతులా ఆదరించగా తండ్రి పంపిన దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం దేదీప్యమాన పరలోక స్వరం బలమును పెంచే శుద్ధాత్మ స్వరం కృపాస్వరము 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 చచ్చిపోవడమే కారణమా? నీ సమస్యకు చాలా పరిష్కారం అని నీవు అనుకుంటున్నావా? నీ హృదయంలో టెన్షన్ ఏంటి? నీ హృదయంలో బాధ ఏంటి? రండి, దేవుడు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుతున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్ వారి స్వస్థత ప్రార్థనలు. మీరు సమస్యలతో బాధపడుచున్నారా? మీరు దీర్ఘకాల వ్యాధులతో ఉన్నారా? మీకు ఆర్థిక ఇబ్బందులా? మీరు సంతానం లేక ఉన్నారా? ఉద్యోగము లేక బాధపడుచున్నారా? మీరు ఆత్మీయతలో అభివృద్ధి పొందాలనుకుంటున్నారా? అయితే రండి. ప్రతి బుధవారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు తైల అభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. మనం అందరం కలిసి ప్రభువును మహిమపరుద్దాం. బుధవారములలో పాల్గొని ఎంతో మంది మేలు పొందుచున్నారు కనుక మీరు రండి. దైవజనులు మీ కొరకు ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ 10. సెల్ 9392871234. రండి, ప్రభువు చేయు అద్భుత కార్యములను చూడండి. జీసస్ గ్రేస్ టెంపుల్లో ప్రతి ఆదివారం ఉదయం 7 గంటల నుండి 9:30 వరకు బలమైన వర్తమానముతో శక్తివంతమైన ఆరాధన జరుగును. మీరు ఏ విధమైన సమస్యలతో ఉన్నా దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మనమందరము కలిసి ప్రభువును ఆరాధించి మహిమపరుద్దాం. అలాగే ప్రతి బుధవారం ఉదయం 10:30 నుండి 12:30 వరకు తైలాభిషేక స్వస్థత ప్రార్థనలు జరుగును. 7 బుధవారములు పాల్గొని అనేకులు స్వస్థత మరియు అనేక సమస్యల నుండి విడుదల మరియు ఆత్మీయ మేలులు పొందుచున్నారు. మీరు తప్పక పాల్గొనండి. దైవజనులు మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించెదరు. మా అడ్రస్ పాస్టర్ మల్లిశెట్టి మోజెస్, జీసస్ గ్రేస్ టెంపుల్, ఆశా ఫంక్షన్ హాల్ రోడ్, పటమట, విజయవాడ. సెల్ నంబర్ 9392871234. మీ అందరికీ వందనాలు. కృపాస్వరం అనే ఈటీవీ కార్యక్రమం ద్వారా మీ అందరినీ కలుసుకోవటం ఎంతో సంతోషకరంగా ఉంది. ఇప్పుడు దైవజనులు మల్లిశెట్టి మోజెస్ గారు దైవవర్తమానాన్ని అందించెదరు.
అందరూ విని ఆత్మీయ మేలు పొందండి. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి కృపాస్వరం టీవీ ప్రేక్షకులైన మీ అందరికీ కూడా మా ప్రత్యేకమైన వందనాలు. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాము. 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 1వ వాక్యాన్ని చదువుకుందాము. దావీదు కాలమున 3 సంవత్సరములు విడవకుండా కరువు కలగగా దావీదు యెహోవాతో మనవి చేసెను. అందుకు యెహోవా ఇలాగున సెలవిచ్చెను, సౌలు గిబియోనులకు హతము చేసెను గనక అతనిని బట్టి నరహంతకులగు అతని ఇంటి వారిని బట్టి శిక్షగా ఈ కరువు కలిగెను. చదవబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసినప్పుడు ఈ 2 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము ఆ భాగములో ఇశ్రాయేలీలకి ఇంచుమించుగా 3 ఏళ్ల కరువు కలిగింది. ఈ 3 ఏళ్ల కరువు కలిగినప్పుడు అప్పటికి రాజు ఇశ్రాయేలీని దావీదు వెళ్తున్నాడు. దేశం నిండా కూడా కరువు తాండవాడుతున్నది. వర్షాలు లేక పంటలు పండక అనేక మంది కరువు చేత అల్లాడిపోతుండగా భక్తుడైన దావీదు, రాజైన దావీదు ఒకానొక దినమందు దేవుని సన్నిధిలోకి వెళ్లి యెహోవా సన్నిధిలో ప్రార్థిస్తూ అన్నాడు. ఏమని ప్రార్థిస్తాడు అంటే, ప్రభు ఈ కరువు ఇలాగున కలగడానికి గల కారణం ఏమిటి అని దేవుని సన్నిధిలో అతను విచారణ చేస్తూ ఉంటాడు. కొన్ని సందర్భాలలో మనకు జరిగిన నష్టాలు, మనకు జరిగినటువంటి వేదనలు, మనకు వచ్చిన వాటి కొరకు మనం ప్రార్థిస్తుంటాం. ఈ నష్టం వెనక ఏమైనా ఉన్నదా, మా యొక్క అవిధేయత ఏమైనా ఉన్నదా, మా పొరపాటు ఏమైనా ఉన్నదా? దేవుని సన్నిధిలోకి వెళ్లి ప్రార్థన చేయడం అనేది చాలా మంచి అలవాటు. యాకోబు ఒకానొక సమయంలో ఇలాగే ప్రార్థిస్తాడు. ఎందుకు నేను షెకెం అనే ప్రాంతానికి వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో మేము పరదేశులుగా ఉంటున్నాం, నేను నా భార్యలు నా పిల్లలు మేమందరం ఇక్కడ ఉంటుండగా నా కూతురు దీనాకి ఇలా అన్యాయం జరిగింది. ఆ రాజకుమారులు నా కూతుర్ని పాడు చేయటం, నా కుమారులు వెళ్లి వాళ్ళని హతము చేయటం, ఇదంతా కూడా ఈ నష్టాలు వెనక ఏమైనా ఉన్నదా అని దేవుని సన్నిధిలో యాకోబు మనసు విప్పి ప్రార్థన చేశాడు. చేయగా గతములో జరిగినటువంటి పొరపాట్లు దేవుడు జ్ఞాపకం చేయటం ప్రారంభించాడు. యాకోబు, నీవు అనుకున్న విషయాన్ని నువ్వు మర్చిపోయావు. బేతేల్లో మందిరాన్ని నిర్మాణం చేస్తానని చెప్పావు, ఏవన్నీ కూడా అని అనగా ఆ ప్రార్థన ద్వారా దేవుడు తనలోకి తీసుకొచ్చిన ఉద్దేశాలన్నీ కూడా యాకోబు తన లోటుపాట్లను సరిచేసుకుంటూ తనని అవిధేయతలు ఒప్పుకొని ఆదికాండం 35వ అధ్యాయంలో చూస్తే అప్పుడు తన భార్య పిల్లల్ని బేతేలుకి వెళదామంటాడు. కారణం ఏమిటి అంటే దేవుని సన్నిధిలోకి వెళ్లి అతను ప్రార్థిస్తాడు. ఎందుకు ఇలాగున నా కుటుంబంలో సమస్య వెనక సమస్య, నింద వెనక నింద, నాకు నెమ్మది లేకుండా అయిపోయా. అయితే నేను నా మామగారి ఇంటికాడు అన్నప్పుడు ఒక రాత్రి నువ్వు మాట్లాడావు, నీ పితల దేశానికి వెళ్ళిపో అని అంటేనేగా, నీ మాటకు లోబడే కదా నేను ఈ ప్రాంతానికి వచ్చాను. నీ చిత్తము లేకుండా నేను ఇక్కడ గుడారం వేసుకోలేదు కదా. కనుక ఎందుకు ఇలా జరిగింది? వెళ్ళమన్నవాడు నేనే, కానీ నీవు చేసుకున్న ఆ మొక్కుబడి, ఆ తీర్మానాన్ని నువ్వు మర్చిపోయావు గనక అని దేవుడు జ్ఞాపకం చేయగా తన కుమార్తె అలా జరగడం, శిక్ష, హత్య, వ్యభిచారం ఇవన్నీ కూడా తన కుటుంబంలో జరుగుట వల్ల అతను తన లోటుపాట్లన్నీ కూడా సరి చేసుకున్నాడు. అలాగే ఈ రోజున దావీదు కూడా దేవుని సన్నిధానంలో ప్రార్థిస్తూ ఉంటాడు. ఎందుకు కరువు కలుగుతుంది? 3 ఏళ్ల నుండి దేశంలో నెమ్మది లేదు, వర్షము చుక్క కూడా లేదు, అందరూ కూడా ఆకలి చేత అల్లాడుతుండగా అని దేవుని సన్నిధిలో ప్రార్థించాడు, నాకు విషయాన్ని తెలపాలని. అప్పుడు యెహోవా దేవుడు దావీదుతో మాట్లాడడం ప్రారంభించాడు. ఏమని అంటే, నీకంటే ముందుగా ఈ దేశాన్ని నీ మామ అయిన సౌలు పరిపాలన చేశాడు. అతను గిబియా అనే జాతిని హతం చేశాడు. ఆ దోషం వల్ల, ఆ రక్తాపరాధం వల్ల ఈ రోజున ఈ దేశము 3 ఏళ్ల నుండి కరువుగా ఉండడానికి గల కారణం. కనుక వెంటనే ప్రార్థన ముగించుకున్నాడు. దీనికి పరిష్కారం ఏమిటి ప్రభువా అని దావీదు దేవుణ్ణి అడగల, కేవలము కారణం మాత్రమే అడిగాడు. ఎందుకు ఇలా జరిగింది? కరువు రావడానికి గల కారణం ఏమిటి? సమస్యకు గల కారణం ఏమిటి? దేవుని సన్నిధానములో మనం కూడా మన జీవితాలలో ఒక సమస్య కలిగినప్పుడు ప్రార్థన చేయడము చాలా మంచిది. అంటే సమస్య కలిగినప్పుడు ప్రార్థించడం, సమస్య లేనప్పుడు ప్రార్థన లేకపోవడం కాదు. ఆ విషయం కొరకు దేవుని సన్నిధిలో ఈ నష్టం వెనక నా అవిధేయత, నా పొరపాటు, నా కుటుంబస్తులు చేసిన పొరపాటు ఏమైనా ఉన్నదా? ఇక్కడ దావీదుతో దేవుడు అన్నాడు, నీకంటే ముందుగా సౌలు చేసిన దానిని వల్ల ఈ రోజున కరువు కలిగింది. నెహెమీయా గ్రంథంలో నెహెమీయా అంటాడు, ఏమన్నాడు అంటే, ఈ రోజున మేము ఇలా అయిపోవడానికి గల కారణము మా పితరులు చేసిన అవిధేయత వల్ల గాని, మా తల్లిదండ్రులు చేసిన అవిధేయతల వల్ల గాని ఈ రోజున ఇశ్రాయేల్ అయినా మేము కష్టాలు అనిపిస్తున్నాం. అవును,
మన ముందు తరం వారు చేసిన అవిధేయతలు, మన ముందు తరం వారు చేసిన పొరపాటులు, ఇశ్రాయేలీలు వాళ్ళ ముందు తరం వారు చేసిన పొరపాటుల వల్లే మాకు ఇలా జరిగింది అన్నాడు నెహెమ్యా. దావీదుకు ముందు జరిగిన పొరపాటు వల్లే దావీదు కాలంలో కష్టాలు కలిగినవి. సౌలు వల్ల పొరపాటుల వల్ల సౌలు కుటుంబం అంతా కూడా అనేకమైన తొందరలు కష్టాలు అనుభవించవలసి వచ్చింది. కనుక గమనించండి, మన వరకు మనము ఏదైనా చేసి వెళ్ళిపోతే నష్టపోయేది మన వెనకొచ్చే తరము లేక మన బిడ్డలు కావచ్చు. హిజ్కియా రాజు విషయంలో చేస్తే అతను చేసిన పొరపాటుకి ప్రభు అన్నారు, నువ్వు ఏ ధనమైతే ఏ వెండి అయితే నీ బంగారం నీ ఇంట్లో ఉన్నది చూడమని నీ శత్రువులకు చూపించావో ఒక రోజున అదే శత్రువులు వచ్చి నీ దేశాన్ని దోచుకుంటారు అంటే హిజ్కియా అన్నాడు, నా కాలంలోనా అన్నాడు. కాదు, నీ కాలంలో కాదు, నీ పిల్లల కాలంలో అన్నారు. అంటే పొరపాటు చేసింది హిజ్కియా, దాన్ని అనుభవించిన వాళ్ళు పిల్లలు. అలాగే సౌలు జీవితంలో ఆయన గిబియా వాళ్ళని హతం చేశాడట. ఈ రోజున ఆయన హతం చేస్తే ఇప్పుడు దావీదు కాలం వచ్చే నాటికి ఇరుకులు ఇబ్బందులు పడవలసి వచ్చింది. అయితే దానికి పరిష్కారంగా దావీదు గిబియా వాళ్ళని పిలిచాడట. గిబియా వాళ్ళని పిలిచి ఈ గిబియా వాళ్ళు ఎవరు అని బైబిల్లో మనం ధ్యానం చేస్తే యెహోషువ గ్రంథములో 9వ అధ్యాయంలో 15వ వచనం నుండి ఆ మాటలన్నీ చదివితే లేదా అధ్యాయం అంతా చదివితే గిబియా వాళ్ళు ఎవరో మనకు తెలుస్తుంది. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి వస్తూ కనానులోకి వస్తున్నారు, సొంత దేశంలోకి వస్తున్నారు. వస్తూ ఉంటే అప్పటికి కనానులో 7 జాతులు వాళ్ళు ఉన్నారు. ఆ 7 జాతులు వాళ్ళని ఇశ్రాయేలీలు వెళ్ళగొట్టేశారు. ఇది చూసిన అనేకులు భయపడ్డారు. నిజంగా వాళ్ళ దేవుడు ఎంత గొప్పవాడా, 7 జాతులు హివ్వీలు గాని యుబీసీలు గాని ఇలా అమోరీలు గాని 7 జాతులు వారిని వెళ్ళగొట్టి వాళ్ళు స్థావరం ఏర్పాటు చేసుకున్నారు ఇశ్రాయేలీలు. అయితే మిగులు భయం కలిగింది చాలా మందికి ఇశ్రాయేల్ అంటే ఆ దినాలలో. ఆ ప్రక్కనే యోర్దాను దగ్గర ఈ గిబియా వాళ్ళు ఉన్నారు. ఈ విషయాన్ని ఎప్పుడైతే విన్నారో గిబియా వాళ్ళు ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చారు. అప్పటికి ఇశ్రాయేల్ని నడిపిస్తున్న వాడు మోషే చనిపోయాడు, యెహోషువ వాళ్ళకి నాయకత్వం వహిస్తున్నాడు. అయితే ఆ యెహోషువ కాలంలో గిబియా వాళ్ళు వచ్చి అంటారు కదా, మేము పొరుగురు నుంచి వచ్చాము అని వారు మలిన వస్త్రాలు వేసుకొని పాత వస్త్రాలు వేసుకున్నారట, తెగిపోయిన చెప్పులు వేసుకున్నారట. వారు ద్రాక్షారసపు తిత్తులు కూడా పాతవి వాళ్ళు ధరించారట. వారు గాడిదల మీద ఎక్కి వస్తుంటే చూడడానికి ఎలా ఉంది అంటే వీడు ప్రయాణం చేసి చానాళ్ళు అయిపోయింది అన్నట్లుగా మురిగ్గా వచ్చారు. యెహోషువ అడిగాడు ఆ దినాలలో, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంటే వాళ్ళు చెప్పారు కదా, మాది చాలా దూరం అండి, మీతో సంధి చేసుకోవడానికి వచ్చాము. 7 జాతులు వారిని మీరు ఎలా వెళ్ళగొట్టారో అవి విన్నప్పుడు మాకు చాలా భయం కలిగింది. ఐగుప్తులో మీరు 10 అద్భుతాలు చూస్తే మాకు చాలా భయం కలిగింది. దారి మధ్యలో రాజైన సీహోను గాని ఓగును గాని మీరు జయిస్తే నిజంగా మీ దేవుడు మీ పక్షాన్ని ఎలా ఉండి అన్యుల మీద జయమిచ్చాడో మాకు చాలా కలవరం కలిగింది. అందుకే మీతో సంధి చేసుకోవాలని వచ్చాం. ఏదో మేము పేదవాళ్ళం, మమ్మల్ని కనికరించండి అని అంటే ఈ గిబియా వాళ్ళని యెహోషువ అందరికీ చెప్పాడు, సమాజ ప్రధానులందరికీ చెప్పాడు, వాళ్ళు ఎక్కడి నుంచి మనతోనే ఉంటారు అని. గిబియా వాళ్ళు వాస్తవానికి ఇశ్రాయేలీలు కాదు, ఇశ్రాయేలీలు జాతి కాదు, వాళ్ళు ప్రార్థన చేసుకునే వాళ్ళు కాదు. యెహోషువ అన్నాడు కదా, వాళ్ళందరూ కూడా మనతోనే ఉంటారు ఇక నుంచి అని అంటే యెహోషువ చెప్పిన మాట ప్రకారంగా అందరూ కూడా కలిసిమెలిసి ఉండడం ప్రారంభించారు. కలిసిమెలిసి ఉండడం ప్రారంభించాక యెహోషువ ప్రమాణం చేశాడు, వాళ్ళకి ఏ హాని మన వల్ల కలగకూడదు. 7 జాతులు వారికి హాని చేసాం మనం, కానీ ఈ జాతి వారికి మాత్రము హాని చెయ్యొద్దు అని యెహోషువ అందరితో ప్రమాణం చేపించాడు. దేవుని సన్నిధిలో కూడా ప్రమాణం చేశాడు, ఏమీ చేయకూడదు అని. అయితే 3 దినాలు ఆగిన తర్వాత వీళ్ళ గుట్టు రట్టయింది. ఏమిటి అంటే వాళ్ళు కపటోపాయముతో యెహోషువతో ప్రమాణం చేయించుకున్నారు. ఏమిటి అంటే వాళ్ళు దూరదేశం వాళ్ళు కాదు, తీరా చూస్తే వాళ్ళు దగ్గర వాళ్లే. యెహోషువని భ్రమపరచడానికి వాళ్ళు పాత వస్త్రాలను వేసుకొని ఆ పాత తిత్తులని ద్రాక్షరస తిత్తుల్ని ధరించుకొని మరి పాత చెప్పులు వేసుకొని తెగిపోయిన చెప్పులు వేసుకొని ఎంతో దూరం నుండి వస్తున్న వారు లాగా నటించారే గాని వాళ్ళ వాస్తవానికి వాళ్ళు దగ్గర వాళ్లే. యెహోషువ కళ్ళు తెరిచాడు, అయ్యో మీరు మమ్మల్ని మోసం చేశారే అనుకున్నాడు, కానీ ఏమీ చేయలేడు. దేవుని సన్నిధిలో ప్రమాణం చేశాడు, మీరు మాతో కలిసి ఉండండి, కనుక రాబోయే కాలంలో కూడా వచ్చే తరం వాళ్ళు కూడా మిమ్మల్ని ఏమి అనరు, నేను చెప్తున్నాను కదా అని అన్నాడు. ఇక ఏమీ చేయలేడు. కనుక ఏమన్నాడు అంటే, ఇక మీరు ఇలా నన్ను మోసం చేశారు గనక మీరు ఎప్పటికీ కూడా మా దగ్గర కూలీలుగానే ఉండాలి, మీరు ఎప్పటికీ కూలీలుగానే ఉండాలి, చెట్లు నరికేవారుగానే ఉండాలి గిబియా వాళ్ళు.
మా మందిరానికి నీళ్లు పోసేవారుగానే ఉండాలి, మీరు ఎవరో కూడా అధికారం చేసే స్థాయికి మీరు రాకూడదు, కూలీలుగానే ఉండాలి అని చెప్పించేశాడు గిబియా వాళ్ళని. యెహోషువ తరం అయిపోయింది. యెహోషువ తరం అయిపోయిన తర్వాత న్యాయాధిపతులు వస్తారు. 13-14 మంది న్యాయాధిపతులు వచ్చారు. వాళ్ళ తరం కూడా అయిపోయింది. తర్వాత ఇశ్రాయేలీయులకు రాజు వచ్చాడు, అతనే సౌలు. ఈ గిబియా వాళ్ళతో ఏ యొక్క ప్రమాణమైతే యెహోషువ చేయించాడో అది తెలిసి కూడా ఈ సౌలు ఏం చేశాడు అంటే ఈ యొక్క గిబియా వాళ్ళని కొంతమందిని చంపించేశాడు. చూసారా, దేవుని సన్నిధానంలో యెహోషువ తీర్మానం చేశాడు, వాళ్ళని ఎవరూ కూడా వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అని. వాళ్ళు మోసం చేస్తామని తెలిసాక వాళ్ళు కూలీలుగానే ఉండనివ్వండి, మరి మాట ఇచ్చాం కదా, వాళ్ళని ఎవ్వరికి హాని చేయనియొద్దు. ఆ మాట ప్రకారంగా యెహోషువ నడిచాడు. దాదాపుగా 13 మంది న్యాయాధిపతులు గ్రంథం అలాగే చేశారు. సౌలు వచ్చిన తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేశాడు. గిబియా వాళ్ళు మన మధ్యలో ఎందుకు ఉండాలి, వాళ్ళని చంపేయండి కొంతమందినని చెప్పగా ఆనాడు గిబియా వాళ్ళని సౌలు కుటుంబం వెళ్ళి చంపేశారు. కనుక దేవుడు అది చూచాడు. వాళ్ళ అన్యులైనా వాళ్ళు ప్రార్థన చేయని వాళ్ళైనా మీరు సంధి చేసుకున్నారు, వాళ్ళని నమ్మించి ఎందుకు మోసం చేశారు, అది దేవుడు చూస్తూ ఉండలేడు. ఎవరినైనా మనం నమ్మి గనక మోసం చేశాము అంటే, ఒక మాట ఇచ్చి దానికి మరలా అన్యాయం చేశాము అంటే మన దేవుడు తట్టుకోలేని దేవుడు. కనుక ప్రియ దేవుని బిడలారా, అందువల్ల సౌలు ఈ రోజున గిబియా వాళ్ళని చంపించాడు గనక ఆ రక్తాపరాధము భూమి మీద పడింది. 3 ఏళ్ల నుండి పంటలు పండటలేదు, వర్షము ఒక్క చుక్క కూడా లేదు, పొలాలన్నీ కూడా బీడుబారిపోయినాయి. అయితే సౌలు లేడప్పటికి, సౌలు తన కొడుకులు చచ్చిపోయారు. ఇప్పుడు ఎవరున్నారు అంటే రాజ్యరకంలో దావీదు మాత్రమే ఉన్నాడు. కనుక ఏం చెయ్యాలి అంటే, ఎందుకు ప్రభు ఇలా కరువు కలుగుతుందని దావీదు అడిగితే దావీదుకు ప్రభు చెప్పారు, గిబియా వాళ్ళతో సంధి కుదుర్చుకున్నారు మీ ముందు తరం వాళ్ళు, కానీ సౌలు చూస్తేనేమో ఇలాగున చంపేశాడు, కనుక అందువల్ల ఇలా జరుగుతుంది అనగానే దావీదు వెంటనే దానికి పరిష్కారం ఏమిటో దేవుణ్ణి అడగలేదు, గిబియా వాళ్ళలో ఉన్న పెద్దవాళ్ళని పిలిపించాడట. పిలిపించి అడిగాడు, ఏమని అంటే, మరి నాకంటే ముందున్న రాజు ఇలా చేశాడు కదా, మరి మీరు మమ్మల్ని శాంతించాలి అంటే మీకేది కావాలో కోరుకోండి అని అన్నాడు. సహజంగా దావీదు ఏమనుకొని ఉంటాడు అంటే, ఏదైనా పొలాలు అడుగుతారేమో, లేక వెండి బంగారం అడుగుతారేమో, లేక ఇశ్రాయేలీలలో ఉన్న ప్రజలని మాకు అప్పగించని కొంతమందిని, మాలో 50 మందిని చంపితే మేము కూడా 50 మందిని చంపితే మరి చెల్లుకు చెల్లవుద్దేమో అలా అడుగుతారేమో అనుకున్నాడు దావీదు. కానీ వాళ్ళు ఏమడిగారో తెలుసా అండి, దావీదుని సౌలు కుటుంబంలో 7గురిని మాకు అప్పగించండి, వాళ్ళని మేము ఉరేయాలి అని అడిగారు. ఎంత విచారకరమైన విషయం. ఏ సౌలు అయితే మా గిబియా జాతిని చంపాడో ఆ సౌలు కుటుంబంలో 7గురిని మేము ఉరితేస్తేనే గాని బాధ మా మంట చల్లారుతుంది అన్నారు. వెంటనే దావీదుకి అర్థం కాల. వాళ్ళన్నారు, వెండి బంగారాలు మాకొద్దు, ఇశ్రాయేలులో సామాన్యుల ప్రాణాలు మాకు అవసరం లేదు. దావీదు అనుకున్నాడు, భూమి అడిగితే ఇద్దామనుకున్నా, ఉద్యోగాలు అడిగితే ఇద్దామనుకున్నా, వాళ్ళు కేవలం కూలి వాళ్లే మా దగ్గర. కానీ తీరా నా ముందున్న రాజు సౌలు, వాళ్ళ ఇంటిలో 7గురిని అప్పగించాలి. ఓ మాట ఆలోచిస్తే సౌలు దావీదుకి మామగారి అవుతాడు. అంటే వాళ్ళ ఇంటిలో అప్పగించాడు అంటే ఈయనకు కూడా వాళ్ళ బంధువులే కదా, బయట వాళ్ళు కాదు కదా. ఎంత బాధ కలిగే విషయం చూడండి. ఎవరిని అప్పగించాలి? ఆల్రెడీ సౌలు చచ్చిపోయాడు. సౌలు యొక్క కొడుకులు కూడా చచ్చిపోయారు. ఒక కొడుకు మాత్రం ఉన్నాడు, ఇష్బోషెత్ అని ఒక కొడుకు మాత్రం ఉన్నాడు. ఆ కొడుకు ఉండగా సరే ఎవరిని అప్పగించాలి, ఏమి చేయగలిగింది లేక అప్పుడు దావీదట, మీరు అనుకున్న విధంగానే 7గురిని అప్పగిస్తాను అన్నాడు. కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి కదా. ఆ 7గురిని అప్పగిస్తాను అన్నాడు. ఆ 7గురు ఎవరు అంటే, సౌలు పెద్ద కుమార్తె అయిన మేరాబు, ఆవిడికి 5గురు కుమారులు ఉన్నారు. రెండోది ఎవరంటే సౌలు ఉంపుడు భార్య ఉన్నది రెస్పా అని, ఆవిడికి 2 కొడుకులు ఉన్నారు. టోటల్ గా 7గురిని అప్పగించేశాడు. మేరాబు యొక్క 5గురు పిల్లల్ని, అంటే సౌలుకి మనవాళ్ళు అవుతారు వాళ్ళు 5గురిని. సౌలు యొక్క ఉంపుడు భార్య అని రెస్పా 2 పిల్లలు, ఆర్మోని, మెఫీబోషెత్ అని. మెఫీబోషెతు అంటే మళ్ళా యోనాతాను యొక్క కొడుకు కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, 7గురిని కూడా అప్పగించగా ఆ 7గురిని కూడా వారు కొండ మీదకి తీసుకుని వెళ్ళారట. కొండ మీదకి తీసుకుని వెళుతుంటే వెనక సౌలు భార్య అయిన, అంటే ఉంపుడు భార్య అని రెస్పా ఎంతో ప్రాధాయపడి ఉంటుంది. దావీదు కాళ్ళ మీద పడి, అయ్యా నా కొడుకులను అప్పగించమాకయ్యా,
నా కొడుకులు నేను కళ్ళల్లో ఒత్తులు వేసుకొని పెంచుకున్నానయ్యా, వాళ్ళని నా కొడుకులను అప్పగించొద్దయ్యా. రెస్పా చాలా అందగత్తి. ఇప్పుడు వారి యొక్క ఇద్దరు కొడుకులు కూడా చాలా అందగాళ్ళు. అయితే దావీదు నిమిత్తమై దావీదు దగ్గరికి వెళ్లి ప్రాధేయపడింది, నా కొడుకుల్ని ఇవ్వద్దయ్యా అని. కానీ సుఖము లేదు. ఈ